టీడీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు పవన్ భువనేశ్వర్ల ఎవరైతే పురంధేశ్వరులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోంది ప్రభుత్వం అని ఒక తీవ్రమైన ఆరోపణ టీడీపీ నేతలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? వీళ్ళు పెద్ద తోపులేంటి ఇలా వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా కాదు, 20 సీట్లలో పోటీ చేసేవాడు గురించి కూడా నిఘా పెడతారు ఎవరైనా. కానీ పురంధేశ్వరి గారు ఏముంది, నా 10 సీట్లు పోటీ చేసేవాళ్ళు, వాళ్ళని నిఘా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎన్ని అలవాటు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారని చెప్పని అతనికి అనుమానం, అంతే తప్ప అనుమానం కూడా కాదు, కావాలని ఆరోపణలు చేస్తాడు. ఇవన్నీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి కానీ మాకు లేదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసే వ్యక్తులం. ప్రజలకి మీకు మంచి చేస్తానే ఓటు వేయమని చెప్పి అడిగే వ్యక్తులం మేము. మీలాగా జిత్తుమాల నక్కలం కాదు. ఇవన్నీ మీరు గమనించాలి. ఇందాక ఏదో మీటింగ్లో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారని చెప్పన్నామంటే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నీకు తెలీదా? ఏబీ వెంకటేశ్వర్లు నువ్వు ఏ విధంగా వాడావు? నువ్వు గతంలో ఏబీ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ఏ విధంగా వాడావు? ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా దారుణంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి బెదిరించడాలు కానివ్వండి, ప్యాకేజీలు మారడం కానివ్వండి, అంతా ఆయన కదా చేసింది. ఆయన చేస్తున్నాడేమో అని చెప్పి మిగతా వాళ్ళు చేస్తారని చెప్పి నీకు ఒక ఇదొక అనుమానం. నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నీలాగా ఎవరు పరిపాలన చేయరు, నీలాగా వెన్నుపోటు ఎవరు పడరు, నీలాగా నీచ రాజకీయాలు ఎవరు చేయరు. మా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా పోరాడే వ్యక్తి, స్ట్రైట్గా పనిచేసే వ్యక్తి తప్ప నీలాగా దొడ్డిదారుల ముఖ్యమంత్రి అవుదాం, దొడ్డిదారులు మా కొడుకుని మంత్రులు చేద్దామని చెప్పిన ఆలోచన ఆయనకైతే ఉండదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు ఆపండి. బాగుండవు మా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికే ఉందా? అడికేమన్నా ఉందా అసలు ఏమన్నా? ఎందుకంటే మొన్న నువ్వు 2019లో ఓడిపోయావు, రేపు 2024లో ఓడిపోతున్నావు. కేసీఆర్ చిన్ని ట్యాప్ కూడా అతను కూడా చెప్తున్నాడు, కేసీఆర్ చిన్ని అని. ఏంటి అసలుకి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేయాలంటున్నా? వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేయాలి అసలుకి? ఏం అవసరం ఉంది ట్యాప్ చేయాల్సిన అవసరం? అంటే ప్రజలకి ఏదో తప్పుదో పట్టించి వీళ్ళు ఏదో పెద్ద తురుంబి తోపులాగా అనుకుంటారు. మేము చాలా పెద్దవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసి ఏదో బెదిరిపోతున్నాడని చెప్పని ఫీల్ తేవడం ప్రయత్నం చేస్తున్నా తప్ప ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంటెలిజెంట్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాన్ని ఎంత రాజకీయంగా వాడాడంటే అతను అంత రాజకీయంగా వాడాడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి చేయరు, అటువంటి వ్యక్తి కాదు. దయచేసి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే కనుక మీ మీద ఈసీ కంప్లైంట్ చేసి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఎన్నికల వేళ వచ్చింది కాబట్టి, కోడ్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఎన్నికల అధికారులు ఇప్పుడు మనకి అధికారులు అవుతారు. వాళ్ళకి తప్పకుండా మీ మీద ఏదైతే ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నారో వాటి మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పని ఈసీ అధికారులకు కొడతాము. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మాత్రం మీ ద్వారా చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను కూడా నేను. వాళ్ళు కూడా ఒకటి చెప్తున్నారు సార్, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పెగాసస్ సాఫ్ట్వేర్ ఉందో అదే సాఫ్ట్వేర్ను జగన్మోహన్ రెడ్డి కొన్నారు. ఈరోజు టీడీపీ నేతల మీద నిఘా పెడుతున్నారు, పూర్తి స్థాయిలో వాళ్ళ ఫోన్ కాల్స్ ఏదైతే ట్రాప్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలని ఈసీని కూడా కోరుతున్నట్టు వారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైనా సక్సెస్ అయితే కనుక ఎవరైనా దాన్ని ఫార్ములాగానో తీసుకుంటారు. ఓడిపోయిన తెలంగాణ ప్రభుత్వం గురించి ఈరోజు ఎవరు మాడతారు అంటే రేవంత్ రెడ్డి అని వాడతాడో నాకు తెలియదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుతుంటే రేవంత్ రెడ్డి అన్ని శిష్యుడే కదా. తెలంగాణ ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రన్నింగ్ ప్రభుత్వం పాత ప్రభుత్వం. ఇప్పుడు పాత ప్రభుత్వం ఆల్రెడీ ఓడిపోయింది, వాళ్ళని ఎవరైనా మార్గదర్శనం తీసుకుంటారా? ఇవన్నీ ఏంటంటే బురద జల్లడం, మీరు కడుక్కోండి అని చెప్పడం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది. ఒకటి చెప్తాను, చంద్రబాబు నీ గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిరోజు ఒక 100 సార్లు 200 సార్లు జగన్ గారి పేరు చెప్పుకొని ఆయన పేరు తలుచుకుంటాడు తప్ప నీ పేరు అనేది పొరపాటును కూడా ఆయన ఏ రోజు కూడా పట్టించుకోడు. ఆయన ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడం నా కర్తవ్యం అని చెప్పని ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆలోచిస్తాడు తప్ప చంద్రబాబు లాగా ఎప్పుడూ నీచ రాజకీయాలు చేసే అలవాటు మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈరోజు మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచున్నాం. ఈ ఇల్లు కూడా బోండోమా భూ కబ్జాలకి బలైపోయిన పాప ఇల్లు ఇది. ఈరోజు ఇక్కడ ప్రచారానికి వస్తుంటే ఆ పాప ఫోటో అదిగోండి, ఆ పాపని పొట్టను పెట్టుకుంటే బోండోమాలంటే వాళ్ళు. ఇటువంటి దుర్మార్గులు నిజంగా మనకు అవసరమా? చిన్న పాప క్యాన్సర్కి ఇబ్బంది పడుతుంటే ఇల్లు అమ్ముకొని ఆయా డబ్బుతో వైద్యం చేయించుకుందాం అనుకుంటే అది కబ్జా చేసి ఆ చిన్న పిల్ల ప్రాణాలు తీసేసుకున్నాడు బోండోమా వ్యక్తి. ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా కూడా బాధపడి చిన్న పిల్లని ఆ విధంగా ఆవేదన గురి చేసి కనీసం వైద్యం కూడా చేయించకుండా దుర్మార్గంగా ఆ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుని బోండవమ్మ. వీళ్ళ మాటలు ఎవరు నమ్మరండి, ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు. అలాగే కేసీఆర్ చిన్ని కూడా
ఏం చేస్తారు కేసీఆర్ చిన్నికి ఏముందని ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఒకసారి ఆయన చెప్పాలి. ఏముంది పోటీ చేస్తున్నాడు? అసలు నీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారి ముగ్గురు కూడా రద్దు అయిపోయిన వాళ్ళు ఇక్కడ. ఈ రాష్ట్రాలతో పని లేని వాళ్ళు వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు తప్ప ఇక్కడ ఉండరు. వీళ్ళు ఉండేది హైదరాబాద్లో, ఇక్కడ ఉండే వ్యక్తులు కాదు. వీళ్ళ గురించి అసలు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ మేమే ఆలోచించాం. మా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళ గురించి? అందుకని ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆపాలని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను. సరే, ఇప్పుడు వాళ్ళ సమావేశాలకి నిఘా వర్గాలను పంపించి మరీ నిఘా పెడుతున్నారంటూ కూడా ఆరోపణ చేశారు. కేసీఆర్ చిన్ని కూడా అదే చెప్పారు. ఎవరైతే ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని పంపించి మరీ మాకు నిఘా పెడుతున్నారంట. సరే, ఇంటెలిజెన్సీ వ్యవస్థకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా జనరల్గా ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే వ్యవస్థ అంటే ఏంటి? కంపల్సరీగా అది వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాల్సింది ఎవరైనా. కానీ మా ఆఫీసులకు పంపించారు, మా ఇళ్ళకి పంపించారు. మరి గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు తిరగలేదు వాళ్ళు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇదే విధంగా పనిచేయదా? ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. అతను నారా లోకేష్ మంత్రి చేసినా కాబట్టి బుద్ధి లేదు కాబట్టి వాడి గురించి మాట్లాడకల్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలుకి ఎప్పుడు పవర్లో లేడు కాబట్టి అతను తెలియకపోవచ్చు. మరి పురంధేశ్వరి గారు కూడా మంత్రిగా చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇది కొత్తగా వచ్చింది వ్యవస్థ. ఏమన్నా ఈరోజు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వ్యవస్థను పెట్టారా? ఎందుకు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ పనాలు చేసుకెళ్తారు, పోలీసు వ్యవస్థ వాళ్ళ పనాలు చేసుకెళ్తారు. అంతే తప్ప ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి చేయిస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఇవన్నీ ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మాత్రం చంద్రబాబుకి మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. టీడీపీ నేతల మీద నిఘా పెట్టడం కావచ్చు, లేదంటే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదు, అలాంటి వారి గురించి తాము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. అయితే ఇప్పటికైనా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసీకి తాము కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.